డూడ్ నువ్వు వస్తున్నావు అని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నానా? పరిస్థితులు అంత బాగలేదు. ఒక్కడివే రావటం పోవటం చేయి మాకు. సరేనా, నా ఫ్రెండ్ జై నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్ లో ఉంటాడు. లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదువు అయితే ఎట్టా? ఊరుకో. జై అని నా ఫ్రెండ్. హాయ్ ఆంటీ. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులైందో ఆంటీ. అబ్బాయిని రూమ్ లోకి తీసుకుపో, సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును, మా పిన్ని. పిన్ని ఇది చాలా అన్యాయం అండి. కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. అన్నయ్య మానస, నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి, ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై, నా సిస్టర్ మానస, పెద్ద బాబాయ్ కూతురు. హాయ్. వాట్స్ అప్? నేను ఇలా మారడానికి కారణం వీడే. బాబాయ్, నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై ఇలా మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పద. జై, వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకుని చాలా బాధపడ్డాను. కానీ ఇంత దగ్గరగా వస్తావు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మనస. తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మనస. లెట్స్ ట్రై. పొద్దున్న మిర్చి అడికెళ్ళి వస్తుంటే అదే రోజు కూడా మార్చేసి ఎత్తుకుపోయారంటన్నా. ఇక్కడి నుంచి ఆ ఉమాగాడి ప్రతి కదలిక నాకు తెలియాలి. ఈసారి పోలేరమ్మకు వాడి తలని బలివ్వాలరా. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ లో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగే నా లవ్ మ్యాటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్ లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మనీలు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు. ఓకే, ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారంటే ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు ఏర్పడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా.
అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇళ్ళ ప్రేమ తగలయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంద్రా? మా అమ్మాయి పద్మయ్య ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే. చదివించద్దని చెప్పానా? వినర్రా? మీలాగా పని చేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహతైందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివేం చాలు, రేపటి నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు. ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్ గా మాట్లాడరా? ఇంకేంట్రా చూస్తున్నారు? పోండే. ఏంటి నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగ్లు వదిలేయడానికి గర్ల్స్ అన్నావు, కానీ వాళ్ళు మారడానికి ఏముండవు. దా ఉంది లైఫ్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఏంట్రా ఫాతిమా వచ్చింది? డబ్బులేమన్నా కావాలేమో అన్నా. ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా నా మొగుడు జీవితాంతం వీళ్లలాగే మిమ్మల్ని, ఇంటిని, ఈ గొడవల్ని నమ్ముకొని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. ఆడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. నాకుంది ఒకే ఒక్క బిడ్డయ్యా. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు వాడికి. వాడు కూడా మీ కాడ చేరి వాళ్ళ అయ్యని చంపినోళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడి నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడే. మగాడి కడుపులో మగాడే పుట్టాడు. వాడీడే ఉంటాడు. నువ్వెళ్ళు. వాడు కూడా పోతే మీ కాడ పని చేయడానికి మగాడిని ఇవ్వడమే నా పని అయితే, ఇంకో మగాడిని ఇవ్వడానికి నాకు మొగడు కూడా లేడు. వాడీడే పనిచేస్తాడు. వాడయ్యని చెప్పిన వాళ్ళని తెగ నరుకుతాడు. అడ్డొస్తే నా కాడ పని చేసినోడి బెల్లాంని కూడా చూడను. గుమ్మానికి వేలాడదీస్తా. పూర్ణా, పూర్ణా, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మొగోళ్లే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికేంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచి చిచి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గాని కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు. నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్. ఆ. ఈడికంటే మీ మరదలు నెరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయ? కాదు సార్. ఆ. ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో ఫాతిమా పురుగుల మందు తాగేసిందంట. హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆశ వదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. పడిపోతాయి. అది కాదురా, ఈ పక్కే.
రా. ఎక్కడికి? వాడు రాడు. వాళ్ళ అమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది. అన్నా మా అమ్మకేం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను ఒక్క మాట చెప్పు. నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దమ్మా, నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా. నన్ను నమ్మమ్మా. అన్నా అన్నా, నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక నుంచి తన నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఎటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. అమ్మా, నేను చూసి చాలా రోజులు అయిపోయింది డార్లింగ్. ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్ సిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది. హోమ్ సిక్ తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఇంకేమైనా కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమంటున్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు సరే, మాట్లాడుకోండి. సరే. అయ్యా అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీణ్ణి మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబెడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి గాని ఈ ఇంట్లో మనుషుల గురించి గాని గొప్పగా మాట్లాడటం ఈ రోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు.
ముక్కు మొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది.